Happy birthday. Thank you. Show me your watch. Wow, so nice. Tennis one. నమస్తే అండి, వెల్కమ్ టు ఇట్స్ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చానండి. అయితే అలైనా బర్త్డే అనమాట. వాళ్ళ మామయ్య తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. నన్ను కూడా పిలిచాడు, అక్క వస్తావా మనం వెళ్దామని. సో వాడు అలా బండి మీద, నేను ఇలాగ ఆటోలో, వాడిచ్చిన సైకిల్ నేను వేసుకొని వచ్చామన్నమాట. మంచి ఎక్స్పెన్సివ్ సైకిల్, మంచిది, గుడ్ బ్రాండ్ సైకిల్ తీసుకున్నాడు. Come. Bike. Electric bike. Are you happy? Mama, hug me. చెప్పు థ్యాంక్ యూ మామ చెప్పు. అగో మామే కీస్ ఇస్తున్నాడు నీకు. చెప్పు థ్యాంక్స్ చెప్పు. Happy birthday. కేక్ రెడీ చేశానండి. తనకి మెర్మేడ్ థీమ్ కావాలని అన్నది. మెర్మేడ్ థీమ్ కేక్ తయారు చేశాను. అస్సలు హెల్త్ బాగాలేదు, అయినా సరే చాలాసేపు టైం తీసుకుని కేక్ అయితే తయారు చేశాను నేను. ఈ కేక్ ఫుల్ షార్ట్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే పుట్టినరోజు అంటే నలుగు పెట్టుకొని చక్కగా స్నానం చేయాలి. సో చక్కగా స్నానం చేసేసింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ప్రేయర్ అంతా చేసుకుందనమాట. మా ఇంటిలో ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ మేము ఒక క్యాండిల్ వెలిగిస్తామండి. ఆ రోజంతా క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది. క్యాండిల్ ఎందుకు వెలిగిస్తాము? అది ఆర్పం పుట్టినరోజు అంటే. ఆ క్యాండిల్ లాగా మనం వెలుగుతూ అనేకులకు వెలుగును చూపించాలి. ఆ క్యాండిల్లా మనం కరుగుతూ అనేకులకు ఒక నిదర్శనంగా ఉండాలి అని చెప్పేసి అనమాట. సో ఆడపిల్ల మీ ఇంట్లో ఉంటే చక్కగా చూసుకోండి. ఆడపిల్ల భారంగా ఎప్పుడు భావించకండి. ఆడపిల్లల కంటే మగపిల్లలకి ఎక్కువ విలువ ఇవ్వడం, అమ్మాయిని తగ్గించి మాట్లాడడం ఇలాంటివి ఎప్పుడు చేయకండి. అమ్మాయిలు నిజంగా చాలా చాలా మంచి వాళ్ళు అనమాట. హ్యాపీ బర్త్డే అలైనా. నైస్. పుట్టినరోజు అంటేనే ఒక హడావిడండి. సో నెక్స్ట్ బూరెలు అయితే రెడీ చేశాను. బూరెలు కూడా మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. పుట్టినరోజు అంటే మన ఆంధ్రాలో అందరి ఇంట్లో ఈ బూరెలు, గారెలు అన్నీ కామన్ కదా. నేను కూడా బూరెలు అలాగే గారెలు కూడా రెడీ చేశాను. ఇక్కడ గారెలకి పిండి అయితే రుబ్బాను. అలాగే దానికి చికెన్ కర్రీ అయితే బాగుంటుందని మా హస్బెండ్ అన్నారు. సో ఆయన కోసం అప్పటికప్పుడు మళ్ళీ చికెన్ తెప్పించి చికెన్ కర్రీ తయారు చేశాను. అలాగే పెరుగు వడ కూడా తయారు చేశాను అనమాట. అందరికీ చాలా ఇష్టం ఈ పెరుగు వడ కూడా. అంటే అస్సలు ఒంట్లో బాగాలేదు, అయినా సరే మన పిల్లల కోసం ఒక్కరోజు కష్టపడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం కూడా సంతోషంగా ఉంటాం అనమాట. ఇప్పుడు చాలా వచ్చేసాయి, బయట నుంచి ఆర్డర్ చేసుకుంటేనే ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇలా సరదాగా మనం ఇంటిలో ఇన్ని రకాల పిండి వంటలు చేసుకొని తిన్న అంత ఆనందం బయట మనం ఆర్డర్ చేసుకున్న దాంట్లో ఉండదండి. గారెలు అయితే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. నేను ఎక్కువసేపు కూడా నానబెట్టలేదు, ఒక 3.5 hours అట్లా నానబెట్టాను అంతే పిండిని. బట్ చాలా బాగా వచ్చాయి. వైట్ది గుండిపప్పు వాడాను అనమాట. చాలా మెత్తగా వచ్చాయి. అసలు ఆయిల్ కూడా అసలు కొంచెం కూడా లాగలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి.
సో ఈవినింగ్ పనులన్నీ అయిపోయినాక ఇప్పుడు ఫోటోషూట్ పెట్టాను అనమాట. ఒక్కొక్క డ్రెస్ వేసి ఒక్కొక్క రకమైన మేకప్లు తయారు చేసి దీన్ని ఇలా కూర్చోబెట్టాను. నెక్స్ట్ పిల్లలందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే డెకరేషన్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఇంట్లోనే డెకరేషన్ చేయించామన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా కప్ కేక్స్ చేశాను. అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను, అలాగే చైన్స్, ఇయర్ రింగ్స్ కూడా సెట్స్లా తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ కూడా తీసుకున్నామండి. ఓకే ఓకే కేక్, కప్ కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్ పెట్టామండి. అలాగే ఇంకా మేము ఈ బ్యాగ్లో వచ్చేసి జ్యూస్, అలాగే ఇంకా వేరే బన్స్, చాక్లెట్, బిస్కెట్స్, పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ పెట్టామన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేయడమే మనకి కావాలి. అలానే పాపం చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అయింది. చాలామంది సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోయారనమాట. అందుకే చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. సమ్మర్ బాండ్స్ అందరూ ఇంతే అనమాట, ఎవరు ఉండరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామన్నా. సో తనకున్న క్యూట్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అలాగే స్కూల్ ఫ్రెండ్స్తో కలిపి ఇలా ఫొటోస్ అయితే తీసుకుంది. సో ఇదండి బర్త్డే. ఎంతో బాగా, ఎంతో స్వీట్గా, క్యూట్గా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా బర్త్డే జరిగింది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.